presents Stone. సో స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆకెలపేట శ్రీనివాస్ గారు దర్శకునిగా, నిర్మాతగా, అభిలాష్ ప్రియా హీరో హీరోయిన్లుగా, కిరణ్ గారి సంగీత దర్శకత్వంలో మన ముందుకు వస్తున్నటువంటి చిత్రమే ప్రేమకు రెయిన్ చెక్. సో ఈ సినిమా, ఈ ప్రోగ్రామ్ చేయాలని నాకు కాల్ చేసినప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. సో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ రోజు ఆ డౌట్స్ గురించి ట్రైలర్ని చూసి చాలా వివరాలు మనకు చెప్పడానికి కొంతమంది గెస్ట్లు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఈ థీమ్ లోగో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ శ్రీనివాస్ గారు ఈ థీమ్ లాంచ్ కార్యక్రమం గురించి నాకు చెప్పినప్పుడు నేను మా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను. శ్రీనివాస్ గారు ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి నాకు చెప్పారు. సో ఇది ఎలా ఉంటుంది, ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని మా ఫ్రెండ్ని అడిగాను. సో తను కూడా తన ఫ్రెండ్తో ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంది. అవును, ఇది నేను కూడా రీసెంట్గా మా ఫ్రెండ్ చెప్తే విన్నాను, బట్ ఇది నీ ఒపీనియన్ ఒకలా ఉంది, నా ఒపీనియన్ ఒకలా ఉంది, బట్ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళందరి ఒపీనియన్స్ మనకు తెలుస్తాయి కదా అంది. సో అదే కాన్సెప్ట్తో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది అని మేము కూడా ఒక చిన్న వీడియో చేశామండి. సో లెట్స్ వాచ్ ప్లీజ్. బట్ ఇప్పుడు లోగో థీమ్ లాంచ్ అవబోతుందండి. మరి ఈ లాంచ్ చేయవలసిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి, వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దర్శకులు శ్రీనివాస్ గారిని, మోహన్ కృష్ణ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్. Sir, please. Logo theme launch. Especially ప్రేమను, ఐ మీన్ పనిచేసే పనిని ప్రేమించు కానీ పనిచేసే చోట ప్రేమలో పడకు. బట్ చాలా మంది పడ్డారు కదా సార్. మోహన్ కృష్ణ గారు మీరు చెప్పండి, వర్క్ ప్లేస్లో ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో ఎంతమంది ఒకటే చోట లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, అవును కదా సార్? సో మరి మన హీరో గారి ఒపీనియన్ ఏమో వర్క్ చేయాలి కానీ వర్క్ చేసే ప్లేస్లో ప్రేమలో పడకూడదని, హీరోయిన్ అనేమో ప్రేమ ప్రేమే పని పని అంటున్నారు. మరి వీళ్ళిద్దరి కన్వర్జేషన్ ఇక్కడ ఇలా ఉంది, సినిమాలో ఎలా ఉండబోతుందో మనం చూద్దామండి. బట్ ఇప్పటికైతే నాకైతే ఏ క్లారిటీ లేదు, బట్ ఒకటైతే అర్థమైంది, మంచి లవ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఫీల్ గుడ్ మూవీ అని. బట్ ఇప్పుడైతే లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ అవబోతుందండి. దాంతో అయినా మనకి సినిమా మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మంచి లవ్ ఫీల్ ఉన్నటువంటి సాంగ్ ఇప్పుడు రాబోతుంది. సో మరి ఈ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కానీ శరత్ మరార్ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. Lyrical video launch, song launch. థ్యాంక్ యూ సో మచ్ శరత్ మరార్ గారు. ఇతల మీదుగా టీజర్ సాంగ్ లాంచ్ జరగబోతుంది. Zumba Riddle teaser song. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అభిలాష్. జరగనంత కాలం I don't think there is any problem in my opinion. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేమించుకోండి కానీ పని కూడా చేస్తూ ఉండండి అప్పుడు అని చెప్పారు. సో శరత్ మరార్ గారు అన్నట్టు మరింత హార్డ్ వర్క్ చేయగలరు. కెరియర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది కొంతమంది. శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అభిలాష్ ప్రియా హీరో హీరోయిన్స్, దీపక్ కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో వేదిక పైన ఉన్న గెస్టులందరూ కూడా మూవీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. రెయిన్ చెక్ అంటే ఒక క్లారిటీ వచ్చేసింది సార్. ఆఫర్ని భవిష్యత్
Pose, sir, please. Premaku Rain Check. The title itself is very unconventional. And A.P. Srinivas Garu's approach as a director has been equally unconventional. A.P. Srinivas Garu, we all call him A.P. A.P. is a dear friend, and from the very first day I had a lot of admiration for the way he went about this film. He was very clear, he was focused, very determined, a lot of energy, and I understand from A.P. film lo it's young, it's very today, at the same time it's very Indian and relevant to the audiences. And I think this is the way he saw the film. And through the making of the film, he met various people in the film industries. He met directors, producers, a lot of people with experience. But the beautiful thing is, Andarni Kalsan Tarvata, when he absorbed all the inputs from them, he finally did exactly the kind of film he wanted to do. I mean, what I'm trying to say here is he didn't lean on anybody. He created what he was capable of creating and what he believed in creating. And I've been very closely following what AP has been doing. He worked on the story, he wrote the story himself, he went about casting the film, he narrated the story to senior technicians, got them onto the film to make it stronger. And at every stage, I mean, he was very much there, be it when the lyric writers come with the lyrics, to appreciate them for the kind of lyrics they wrote, add his little bit in the dialogues, take so much of happiness when he is able to get the dialogue the way he wants that scene to come across, or the meaning or the emotion to come across. So I guess a lot of effort has gone from AP on this film, and it's truly commendable. And Okalainlo Jappalante, this was not a part-time job, a part-time pursuit for AP. AP is a investment banker, but what he has done is he put his investment banking profession on a pause, and he invested himself completely onto this film. Sharad Garu coming as the DOP, I think, was one of the finest things that happened for this film. Deepak, I think your music and your background infuses soul into this film, and I think all this was going to show. And I should say Abhilash and Priya come across. I have seen bits and pieces of the film. I have not seen with the DI and the music and the final mixing, but whatever I've seen looks very promising. And I think all the actors, all the artists are very much at ease. There's a lot of confidence in the way they've carried out their roles. And the most beautiful thing is AP dreamt of making a film and he's accomplished it. I think that's the best part. And today when we all here, it's really wonderful to see someone like Indraganti Garu to be here with us on stage. So your visuals and your fine art of storytelling from someone who is still fresh in our minds. Congratulations for that wonderful film that you made. And thank you for being here to encourage a young team of filmmakers. And AP, all the best to you. Thank you so much, sir. First and foremost thing is that I would like to thank the Almighty God for His constant grace and the energy and strength He has given me to do the music for this film. Then Sharath Garu, Master Entertainment, thank you very much. And the biggest man in my life, Annai Garu, AP Srinivas Garu. I call him Annai Garu. So he came maybe around 2 years back, and he approached me with the script of the film. The moment I saw, I said it was amazing. And why it is amazing means because I can make some amazing music for him. Because I found a lot of scope. The script actually drives a lot of energy and a lot of scope to explore a wide range of musical genres. And that is the reason this film has 5 different songs with 5 different musical genres, sticking honest and true to that particular genre, not deviating from it, not fusing with any particular genre, but sticking to the genre. And I would like to thank my lyricist Raghuram, Shrestha, and Pawan Subbarao, and all my singers, Sashank, who has sung the most toughest song for me, according to me, and all the other singers, Shravana Bhargavi, Sri Soumya, and Satya Yamini, and other singers, Timothy, Bhargavi Pillai,
I would like to personally thank Mr. Satish Garu for my sound engineer who actually has given a particular sound to me, because for a music director, a sound engineer is very important. And coming to the background score, DOP, Sharad Garu's visuals, actually visuals and the visual color and the frames actually inspire music directors to score in a different way. So actually his visuals were very inspiring for me to score the background, and the acting of Abhilash, Priya, and not to mention Monica Reddy, Tanya. Actually, I need to mention a particular thing about that person. When I was scoring music for Abhilash and Priya, it was I was enjoying going in the traditional way of scoring music, romantic, and the moment Tanya comes, there is some kind of thing which comes, and it gives a different. It projects a different energy to score music in a different way. So her acting was like incredible, and Garu's support, I really thank him, because he was. I think no director will give me so much of time to score music. Anagar was very patient, and to talk about him, like he is a perfect director who has a very perfect sense of music, and like whenever I play, it's not like he just, when I give a tune, he says, okay, fine, you can go with the programming. He's, after the programming, is very, the moment he gets the tune, the next moment, he is eagerly waiting for me to see the programming. The moment he comes and sits at my place, and he listens to every particular sound so keenly that he asks me why that particular sound, why that particular tambourine came there, why that particular guitar came there. And suddenly he gets excited with whatever chords I play. So this film, because of his liking towards variety and various genres, this film has a multiple genre. Like it has this adventure song, what you have seen just now. It is the complete exploration of the world music with different ethnic instruments from Middle East and Far East. And the Zumba song is a Brazilian samba song. And we wanted an idiom which was done in idiom she has several genres. So I selected the Dutch house, and we call it as the Dirty Dutch. So, and we have a Krutulu, one traditional song based on a particular rock called this, and the entire background score of the film has a genre of contemporary orchestral music and dubstep, and infusing it with the Indian traditional ragas also. So, thank you, Anagaru. Thank you. Cinema చూడాలండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. ఆల్సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్, అండ్ ఐ హోప్ సమ్ డే గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్స్. నా మొదటి సినిమా నార్త్ స్టార్ బ్యానర్ సమర్పణలో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శరత్ మహారాజ్ సార్, thank you so much for presenting the film and supporting us. Thank you. Now, meeru teasers and lyrical songs chusuntaru. The visuals gani, the kind of music, it's very, very good. First of all, Deepak, man, what a music. I know Srinivas garu naaku appudu background score vinipincharu. It's brilliant. Thank you so much. And coming to the visuals, my DOP garu, Sharad sir, you're my favorite person on the set. Ante ayana chala experience, ippudu chala cinemalu chesaru, and we are newcomers. Maato chala sweet ga undi, he made sure our experience on the set is very, very comfortable. So thank you so much, Sharad sir. Alane movie lo కొద్దో గొప్పనే అందంగా కనబడుతున్నానంటే దానికి ఆయన మెయిన్ రీజన్. అవునా? థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్ సార్. సో కమింగ్ టు ప్రేమకు రెయిన్ చెక్ అండ్ హౌ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అంటే, సిన్స్ ఐమ్ 19 నాకు యాక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ ఉండదు. బట్ ఇన్ ఎ వే ఫ్రమ్ 2010 నుంచి 2016 వరకు ఎవ్రీ ఇయర్ నాకు రెయిన్ చెక్ నేనే ఇచ్చుకున్నా సార్. that I'll pursue my dream next year, I promise you that. I'll pursue my dream next year, I promise you that. So atla 6 years అయిపోయింది, and then I finished my studies and everything in UK.
దాని తర్వాత ఐ మూవ్ టు ముంబై వెళ్ళా, అక్కడ యాక్టింగ్ స్కూల్ బ్యారీ జోన్లో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఐ డెడ్ మై థియేటర్ అండ్ ఎవ్రీథింగ్ దేర్. ఆఫ్టర్ దట్ నేను ఆడిషన్స్కి వెళ్తుండే, అన్నీ చేస్తున్నా, బట్ నథింగ్ వాస్ హ్యాపెనింగ్ ఫర్ మీ. Mostly because हमको हिंदी नहीं आता है, so I've decided to come back to Hyderabad. So Hyderabad వచ్చేసాను, but నాకు ఇక్కడ ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, no mentors, nobody from the film background, నాకేం తెలియదు. But I've got an audition call through my friend. So ఆ అబ్బాయి చెప్పాడు, నేను వచ్చాను, I've given the audition, and from then it's no looking back. సో ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్లీ one reason, it's because of two people in my life. My parents for never saying no. నేను ఏం చేస్తానన్నా కూడా నాకు ఎప్పుడు నో చెప్పలేదు. They always let me chase my dreams. And the next biggest reason is Srinivas garu. Thank you so much for believing in me and letting me play the character of Vicky. Ante first movie ke naku script ichesi, go read the script, see what Vicky is all about and see what you can bring to the table. Ani so he wanted to see my interpretation, nen Vicky gurinchi em anukuntunnanu enti. So and then I had multiple sessions with him about the script, character, all doubts ani godanu. And it helped me to portray the character of Vicky. So you made my job very, very easy, Srinivas garu. And I hope now future films chesetappudu kuda naku itla workshops unte, the more I interact with my director, I know what the character they are expecting and how I could play it. So thank you so much, sir. And I couldn't ask for a better launch. Ippudu chuste na first movie ki ante that intro song which you have seen, adventure song, దాని కోసం డెహ్రాడూన్ వెళ్ళడం, spending there for 10 days. Not many, I don't want to call my movie as a small movie because it's nowhere it's small. అంటే newcomers తోని డెహ్రాడూన్ వరకు వెళ్ళడం, taking all that risk is a big risk. But he believed in his film and he took the time. So if you see like how Deepak was saying, music కి చాలా టైం పట్టింది అని. సో నేను పడుకొని కూడా చాలా రోజులు అయింది. ఎవ్రీడే నేను మా ఏడి సాయి కాల్ చేస్తుండే, నైట్ కాల్ చేసి, అన్న ఏం జరుగుతుంది సినిమా, ఎందుకు ఇంత టైం పడుతుంది, మనం ఏమైనా బాహుబలి 3 తీస్తున్నామా ఏంది అనేవాడిని. ఐ రియలైజ్డ్ ఏ గుడ్ సినిమా టేక్స్ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆనెస్ట్ టు ద స్టోరీ, శ్రీనివాస్ గారు. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్, మై 2 lovely and beautiful co-actors, Priya Vadlamani and Monica. They made my job so easy. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, చక్కగా తెలుగు మాట్లాడతారు. So I don't have to pretend there. So just by looking at them, it's an action and a reaction. So thank you, Priya, for being such a lovely co-actor. And మీరు జూంబా సాంగ్ చూసినట్టయితే, షీఈ్ అ వెరీ వెరీ గుడ్ డాన్సర్. నేను కష్టపడ్డా కొంచెం, బట్ ఐ థింక్ ఐ డిడ్ ఎ డీసెంట్ జాబ్ దేర్. సో యా, దట్స్ అబౌట్ ఇట్. అండ్ త్వరలో మూవీ రిలీజ్ కాబోతుంది. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ అవబోతుందని మాకు అర్థమవుతుంది. అండ్ స్పెషల్లీ మీ మైక్ పట్టుకునే స్టైల్ నాకు రావట్లేదు సార్, చాలా బాగుంది. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగు అండి. అవును. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్. నాకంటే ముందు నా పేరెంట్స్ ఈ డ్రీమ్ చూశారు నా కోసం. అండ్ నాకు ఎప్పుడు యాక్టర్ అవ్వాలని అంటే థాట్ కూడా రాలేదు. ఐ యూస్ టు బి లైక్ ఎవరు చేస్తారు అని. కానీ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్, బట్ వన్ డే ఐ వాజ్ జస్ట్ లైక్, కాదు ఇది నేను చేయాలి. అండ్ 3 years చాలా కష్టపడ్డాను, చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. నథింగ్ వర్క్డ్ అవుట్, బట్ ఐ థింక్ దట్ వాజ్ ఫర్ ద బెస్ట్. అండ్ I genuinely couldn't have had a better launch than this. And so to begin with, for someone like me who doesn't come from a film background, it is an honor to share the stage with everyone over here. And Indraganti sir, I
genuinely respect and admire the way you portray women in your film. It is so good to see that, and thank you so much for coming here and supporting us. And now this is a little awkward. I have never really spoken to Sharad sir personally a lot, but thank you so much, sir, for supporting us. It feels so nice to be backed by such a big production house. ఒక పర్సన్ ఉన్నారు, ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ, అది మా డిఓపి సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ so patient, so caring, so loving to the entire cast, and he used to make sure that we were so comfortable. And అంటే నాకు చిన్న చిన్నవి ఏపీ శ్రీనివాస్ సార్ అండ్ శరత్ సార్, నీకేం కావాలి, ఏం తింటావు, ఎవ్రీ డే నా కోసం ఆలు ఉండే రెడీ, అంటే దెర్ వాజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏదో మేనేజ్ చేశానండి. అండ్ Deepak garu, background music is so soulful. I'm a very traditional person sometimes, and I used to connect so much to the music, whatever sir has made me hear. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, సార్ ప్లీజ్ ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి, ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు కూడా నాకు. కమింగ్ టు ప్రేమకు రెయిన్ చెక్, Ramya is such a strong and mature character. She has her ups and downs, but it is such a beautiful and innocent journey of hers. Nalaga Rakshasi ela chestundo నాకు ఎప్పుడు అర్థం కాలేదు. బట్ సార్, నాకు చాలా డౌట్స్ ఉండే, సార్ ఇది ఎందుకు చేస్తుంది, ఇలా ఎందుకు చేస్తుంది, అలా ఎందుకు చేస్తుంది. But he had the patience to always sit down and answer every single doubt of mine. సీన్సే కాదు, నాకు లిరిక్స్ కూడా ఇలా ఎందుకు అవుతుంది, ఈ లిరిక్ ఎందుకు వస్తుంది, ఎందుకు రాశారు, వాట్ ఈస్ ద థాట్ బిహైండ్ ఇట్. అంత టైం ఎవరికి ఉండదు. డైరెక్టర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ అ ఫిల్మ్, దట్ టు అ ఫస్ట్ ఫిల్మ్, చాలా థింగ్స్. బట్ ఈవెన్ బిఫోర్ ద మూవీ వీ హ్యాడ్ సో మెనీ వర్క్ షాప్స్, అంత ప్రిపరేషన్. కానీ సెట్ పైన కూడా నేను అడిగేదాన్ని, ఎందుకు ఇలా, ఎందుకు అలా. అండ్ హీ యూస్ టు ఆల్వేస్ సిట్ డౌన్. And I think whatever everyone over here is so sure about the movie is only because of the clarity AP Srinivas sir had about every single scene, every character. It was so crisp, nobody ever deviated. The characters never deviated from their path, and I think that helped us so much. So thank you, sir, for believing in all of us. And త్వరలో మూవీ వస్తుంది, and I hope you've liked whatever you've seen today, and I really hope you support us, and thank you so much for coming here. Thank you. I welcome you all for the launch of our Prema Rain Check movie. First look, and first of all, Indraganti Mohankrishna garu, thank you very much for coming over and being part of our launch. It means a lot for us because I really genuinely like your movies, and like Priya said, I like your style of making movie and the way you portray the characters. There is some sincerity and there is a structure in the filmmaking. You are a national award winner. You are a national award winner, and also you made films which are very good in their own way, and then they are commercially successful. As a personal wish, I would like to see you making a Hollywood film for the global audience. Because you have the craft and you have the capability, and I think through time I would like to see that thing to happen. And thank you very much for coming. Sharad Marar garu. Sharad Marar garu is a very dear friend of mine, and then when I went to him and then said I want to make this film, he said I'll present the film.
I really felt good because it's a big thing. ఆయన చేసిన సినిమాలు ఆయన చేసిన స్కేల్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను ఆలోచిస్తున్న విధానం చాలా డిఫరెంట్ ఉండేది. బట్ హీ ట్రస్టెడ్ దట్ దిస్ విల్ బి గుడ్ అండ్ హీ వాంటెడ్ టు లెండ్ హిస్ నేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ సార్. అండ్ మోర్ దెన్ దాట్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం, సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. ఇందాక మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు మీరు మీ బ్యాచ్ అందరూ కూడా లెట్ మీ కంప్లీట్ శరత్ గారు దిస్ థింగ్. సో ప్రజెంట్ చేయడమే కాదండి, యాక్చువల్లీ త్రూ ద జర్నీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ నేను ఎప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా శరత్ గారి దగ్గర కూర్చొనేసి నాకు ఈ సిచ్యువేషన్ ఉంది ఏం చేయాలి అని అంటే we used to spend in a half an hour 10 minutes on the problem and 20 minutes on solutions. So hello and 20 minutes on the solution. He is a very solutions driven person. ఏదైనా సరే ప్రాబ్లంలో ఏ విధంగా మేనేజ్ చేయాలి ఎట్లా చేయాలి అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత I always came up with solutions. And throughout the journey, because there are a lot of things that happened in Kotta, so I needed to make sure that everything is right. He's been a constant support for me for making it to come to this stage. Thank you very much for being there and continuing to be there. Thank you very much, Sharatna. When Abe said, I'll not take a rain check, ippude chesadam film. Answer your particular thing. నా పేరు ఏపీ శ్రీనివాస్, ఆకిలపేరి శ్రీనివాస్ అండి. నేను బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్, పుట్టి పెరిగింది ఇక్కడనే అండ్ దెన్ చదువుకున్నది కూడా ఇక్కడనే. ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఎంబీఏ చేశాను ఐఐఎం లక్నో నుంచి. దాని తర్వాత కార్పొరేట్స్లో వర్క్ చేశాను, ఐసిఐసిలో వర్క్ చేశాను. దాని తర్వాత ఐ ran a software company as a director. And subsequent to that, I'm into investment banking. I help companies on their corporate strategy, financial strategy, fundraise. Chala, inkevana kavalna. So now that this is over, let me talk about my film thing. Those are all my career and my this thing. Cinema gurinchi chuste andi, my journey on films is into some 3-4 stages andi. First stage is for a whole lot of years I used to be watching a film in a theater, just forget everything, just feel the cinematic experience and just go and watch. నాకు అది సినిమా బాగాలేదని బయట అంటుంటే ఎందుకు బాగాలేదని నాకు అర్థమయ్యేది కాదనమాట. జస్ట్ గో సిట్ హ్యావ్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ మీ టు బిగిన్ విత్. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వచ్చింది. చూసిన తర్వాత కొంచెం నచ్చేది కాదు. ఇది నేను చేస్తుంటే ఎలా ఉంటుంది అంటే ఇది వేరే విధంగా ఏ విధంగా చేయొచ్చు అన్న ఆలోచనలు ఉండేవండి. దట్ వెంట్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్. దాని తర్వాత ఇది నేను చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకో ఆలోచనతోనే ఒక కొన్నేళ్ళు వచ్చిందండి. దాని తర్వాత ఐ సాట్ డౌన్ టు మేక్ అ ఫిల్మ్. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ వాట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంట్ టు సే. అన్ని చోట్ల చూసింది ఏంటంటే అండి, కథ ఇంపార్టెంట్ అంటారు. కథ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కథనం ఈజ్ యాజ్ ఇంపార్టెంట్, బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఒకసారి తలుపులు వేసిన తర్వాత, లైట్లు ఆఫ్ చేసిన తర్వాత మనకు కనిపించేది ఓన్లీ స్క్రీన్. ఆ స్క్రీన్లో ఉండే సౌండ్, లైట్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ మల్టిప్లైస్ some 10x or 20x or 30x. So good thing multiplies that many times, bad thing multiplies that many times. So I was very clear that ఏ చేసినా కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఆస్పెక్ట్ని చూసుకొని చేయాలనేసి. Another thing I learned during the process was ఒక scene you can tell with dialogues, you can tell with music, you can tell with expressions, you can tell with art properties, you can tell with graphics, and there are so many tools to tell the same story in this thing. So when I was writing the script, I was very clear that I wanted to use all these tools to tell the story. So ఈ సినిమాలో మీరు చూస్తే ప్రతి ఒక్క దీంతోని కథని నడుస్తుందండి. అంటే యూ కెన్ సీ ద ఆర్ట్ ప్రాపర్టీ బీయింగ్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, యూ కెన్ సీ ద కాస్ట్యూమ్స్ టెల్లింగ్ ఎ స్టోరీ, పార్ట్ ఆఫ్ ద స్టోరీ. And dialogues, of course, they are very important for Telugu, this thing. Those are very important. Then expressions, then music, every aspect of it was telling. So when I wrote this is all was there. Now coming back to the execution.
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ నాకు జరిగింది ఏంటంటే ఇట్ వాజ్ అ గాడ్ సెండ్ మీటింగ్ విత్ శరత్ గురువు గారు. సార్, అవర్ మీటింగ్ వాజ్ రియలీ గాడ్ సెండ్ అకార్డింగ్ టు మీ. ఆయన మా ప్రాజెక్ట్కి రావడం, మేము డిస్కస్ చేయడం, he immediately liked it and coming on board was like a big boon for me. అసలు ఎలా జరిగిందో తెలీదు, కానీ అది జరగడం మాత్రం ఇట్ వాజ్ రియల్లీ బిగ్ థింగ్. ఆయనకున్న డైనమిజం, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న నాలెడ్జ్ ఇస్ ఫినామినల్. ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ హీ హ్యాస్ సో మచ్ ఎనర్జీ. నేను ఇంత చాలు అండి అని అంటే లేదు ఇంకా కొంచెం చేద్దాం, ఇంత దూరం వచ్చా, ఇది చేద్దాం అని అనుకుంటూ హీ పుష్ ద బౌండరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. యూ విల్ సీ అ వెరీ డిఫరెంట్ cinematography in this. We have gone to Uttarakhand, we have gone to Calcutta, Asalku, and even in here, the kind of blogs that he has put is like unbelievable. Asalku, అది చూస్తున్నప్పుడే జాయ్ కలిగేదండి. అంటే ఇంత మంచి బ్లాగ్ అక్కడ స్క్రాచ్ వర్షన్లో చూస్తున్నట్టే there was joy in that. And next important, Deepak, you are my man. Okay, ఆయన అన్నయ్య గారు అంటారండి, వీఆర్ నాట్ రిలేటెడ్, ఇట్స్ జస్ట్ దట్ విత్ లవ్. దిస్ guy is just amazing. Watch out for this guy. This guy is like MSc in maths and graduate in Carnatic Classical and a grader from Music College of London. And most importantly, he knows his music. He can blend traditional. He has a international outlook also. So కూర్చొని మాట్లాడుతున్నప్పుడు he is very clear on the kind of music, and at every point in time he made sure the music only accentuated the emotion. It's never outside the emotion or the story, because that was the bar for everyone. అంటే ఎప్పుడైనా సరే కథలో music cannot go higher than that. None of the things can go higher than that. They only can accentuate. So he stuck to that. He gave 5 fantastic songs, and my win was listening to the songs there itself. So thank you, Deepak, for being part of it. And without you, I wouldn't have done the film. Anta important naga ayana cheyadam. I believed in his craft. I believe in his sincerity in the thing, and he's just brilliant in the music. Coming back to performance, Abhilash Priya, fantastic job. But these two people are on the stage. There are some people who are not on the stage and who are not there, this thing. The entire cast, when I wrote the script, నాకు ఒక చిన్న కోరిక ఉండేది, మన తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుంది తెలుగు సినిమాకి. ఎందుకంటే అదేదో సేవ చేద్దామని కాదు, ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ అనేసి. సో ద థింగ్ ఈజ్, ఎందుకంటే తెలుగులో రాసుకున్నాం, తెలుగు ఇంగ్లీష్ టొనాలిటీ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి బై హార్ట్ చేసిన తర్వాత ఎమోషన్ ఏంటి, ఎక్కడ ఒత్తి పలకాలనో ఎక్కడ సాఫ్ట్గా చెప్పాలనేది వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వాట్ ఐ నీడ్ టు ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ హౌ దే హ్యావ్ డన్ ఆన్ సెట్. సో లక్కీలీ ఫర్ మీ, all the cast, entire cast of all the thing, అందరూ తెలుగు వాళ్ళే దొరికారు, and then they have done a fantastic job of it. And వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారు, and the dubbing quality is also very good. So I'm very happy to have all Telugu speaking people on in the film. Different title ఉంది, చాలా యూనిక్ గా ఉంది, అట్లా ఉంది ఇట్లా అని అన్నారు. అయితే నేను ప్రేమ ప్రేమించే పేరు పెట్టింది డిఫరెన్షియేషన్ కోసం కాదండి. ఈ సినిమాకి టైటిల్ ఎప్పుడైనా కరెక్ట్గా ఉండాలని నా ఉద్దేశం. సో ఈ హీరో ఆఫీస్లో తనకున్న ప్రిన్సిపల్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ రొమాన్స్ ఇన్ ఆఫీస్ ఇట్ ఎఫెక్ట్స్ కెరియర్, ఇట్ ఎఫెక్ట్స్ లవ్ లైఫ్. అట్లాంటి మనిషి ఆఫీస్లోనే ఒక అందమైన స్మార్ట్నప్పుడు వాళ్ళకి ఆ రేంజ్ చెక్ అర్థమవుతుంది, ప్రేమకు రేంజ్ చెక్ అర్థమవుతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు కమ్ విత్ ప్రయర్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ద ఫిల్మ్, బికాస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ అన్ ఎమోషన్. దట్ ఎమోషన్, దట్ లవ్, వాట్ ఎవర్ ఇస్ ద ups and downs the hero, heroine and other characters are going through. So kabatti Prema Rain Check is an apt title and pettan tappichi differentiation kosam petledu annamata. That's my way of looking at Prema Rain Check. So finally I want to conclude saying that
this movie we have completed everything and we are releasing it soon, and it will be visually brilliant, musically pleasing, performances, you will really love it, and then we will be releasing a lot of content as we go along. ఏది దాచిపెట్టి చేయమండి, ముందరికెళ్ళి విల్ బి గివింగ్ ఆల్ ద కంటెంట్ ఫర్ యూ టు జడ్జ్ బిఫోర్ యూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సో మీకు యాజ్ వి గో అలాంగ్ ఇంకా టైం ఉంది, సో వీ విల్ బి కంటిన్యూస్లీ గివింగ్ యూ కంటెంట్ ఫర్ యూ టు జడ్జ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. సభకి నమస్కారం అండి. నాకు శ్రీనివాస్ గారు రకరకాల పరిస్థితుల్లో పరిచయం అయ్యి తర్వాత స్నేహితుల కింద మారారు. ఐ థింక్ హరిమోహన్ గారి ద్వారా ఫస్ట్ కలిసాము. గోల్కొండ హై స్కూల్ సినిమా నేను హరిమోహన్ పరువు గారి నవల ద మెన్ విదిన్ అనే నవల ఆధారంగా నిర్మించడం జరిగింది 2010-11లో. ఆ సమయంలో నాకు మొట్టమొదటిసారిగా శ్రీనివాస్ గారిని కలిసినట్టు గుర్తు. తర్వాత మాకు కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఏర్పడ్డారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన ఇంట్లో మేము కలిసినప్పుడు కానీ తరచూ శ్రీనివాస్ గారు కలుస్తూ ఉండేవారు, మాట్లాడుకు సినిమా గురించి ముఖ్యంగా మేము ఎక్కువ చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు హఠాత్తుగా నాకు ఫోన్ చేసి ఇలా నేను ఒకసారి మిమ్మల్ని కలవాలన్నా, మేము వీ హ్యాడ్ లంచ్. అప్పుడు చెప్పారు నేను ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఆయన నేపథ్యం నాకు పెద్దగా తెలియదు కానీ ఖచ్చితంగా సినిమా నేపథ్యం కాదని మాత్రం తెలుసు. సో ఎందుకు అని మాట్లాడడంలో దెన్ హీ వాజ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్, ఎట్లా మనం ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వచ్చు, హౌ టు కాస్ట్, హౌ టు. ఎందుకంటే నాకు ఈ గ్యాదరింగ్ చూస్తే నా మొదటి సినిమా గుర్తొస్తుంటుంది. ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ కెరియర్ స్టార్ట్స్ లైక్ దిస్ విత్ ఇంటిమేట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ మన కళలు, మన ఆశయాలు, మన ఎక్కడి నుంచి మొదలెట్టాము, ఎక్కడికి వెళదాం అనుకుంటున్నాము, మాట్లాడుకుంటూ ఉంటాము. సో అలాగే నేను నాకు తెలిసిన కొన్ని చెప్పాను. సినిమాలో ఉండే సాధక బాధకాలు అంటే నాకు తెలిసినవి, కొత్త సినిమాలో వచ్చే కష్టాలు ఎలా ఉండొచ్చు, డైరెక్టింగ్ని, కాస్టింగ్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేయొచ్చు అని. ముఖ్యంగా నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళతో మీరు పనిచేయడం. ఎందుకంటే మేము తెలుగు సినిమాకి తెలుగు పేరు పెట్టి మేము తెలుగు పేరు పెట్టామని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అలాంటి సమయంలో తెలుగు వాళ్ళతో చేయడం అనేది ఇంకా గగనం అయిపోయింది. అలాంటి సమయంలో మంచి తెలుగు నటులకి మన సినిమాలు తప్ప ఇంకెవరూ ఎక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే అవకాశం లేదండి. కాబట్టి తెలుగు వాళ్ళగా మన తెలుగు నటుల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఏర్పడింది, ఆవశ్యకత కూడా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇంకా పేరు పెట్టడము, రెయిన్ చెక్, సమ్మోహనం విషయంలో కూడా ఎలా అడిగారు, సమ్మోహనం అంటే అర్థం అవుతుందండి, ఎఫ్ఎం జనరేషన్కి అర్థం అవుతుందండి అని. గూగుల్లో దొరకపోయినా డిక్షనరీలో దొరుకుతుందని చెప్పాను నేను. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే చాలామంది యాక్చువల్లీ ఆ మాటకి అర్థం తెలియక కొంతమంది కింద పెట్టారు కామెంట్స్. ఈ పేరు ఏమిటంటే వేరే వాళ్ళు తెలుగు డిక్షనరీలో ఫోటోలు తీసి ఆ మాటకి అర్థం ఫోటో తీసి అప్లోడ్ చేశారు. సో తెలియకపోతే పెద్ద కష్టం కాదు, మనం ఇది ఇంకా ఈజీ యాక్చువల్లీ రెయిన్ చెక్. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ అండి, చాలా కొత్త రకమైన టైటిల్ అది. సో అది ఆ సాహసాన్ని కూడా నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. అండ్ సంగీత పరంగా మీరు చేస్తున్న వర్క్ కానీ లేకపోతే శరత్ గారి సినిమాటోగ్రఫీ గురించి కానీ ఆబ్వియస్లీ చాలానే చెప్పారు. సో దీపక్ కిరణ్ రైట్, సో దీపక్ కిరణ్ అంటే నాకు నైస్ నేమ్. అండ్ ఇట్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ అండి ద మ్యూజిక్. నాకు ఇట్లాంటి నిజంగా సంగీతం తెలిసిన వాళ్ళు సంగీతం చేస్తే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే అది తెలుసో తెలియదో సంగీతం ఏంటి అర్థమైపోతుంది. కాబట్టి ఆ విధమైన ఒక ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా సంగీతంలో కనబడుతుంది. సో సంగీత పరంగా, సాహిత్యపరంగా కూడా రైటర్స్ కానీ అండ్ డిఓపి గారు మేము అంతకుముందు కలిసాము. శరత్ గారు మేము కూడా వేరే సందర్భంలో కలవడం జరిగింది, ఫస్ట్ ఆయనే కలిసాను రాగానే. సో మీరందరూ చాలా ఆనందపడుతుంటే నాకు అదే అనిపించింది, గురువు గారి శరత్ గారి శిష్యులు అనమాట మీరందరూ. సో వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఆబ్వియస్లీ ద విజువల్స్ లుకింగ్ గ్రేట్. అండ్ సో అఫ్ కోర్స్ యాడెడ్ టు దిస్ లైక్ ఏమంటారు చూడండి, ఫెదర్ ఇన్ ద క్యాప్ అన్నట్టు శరత్ గారి మరార్ గారి పేరు దానికి యాడ్ అవడం అనేది ఈజ్ అనదర్ ఐ కెన్ సే షార్ట్ ఇన్ ది ఆర్మ్ యాజ్ ది సే. సో ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. అండ్ ముఖ్యంగా అభిలాష్ అండ్ ప్రియా, బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరిద్దరూ మిమ్మల్ని ఇద్దరిని చూసి బయట మళ్ళీ నాన్ తెలుగు హీరోయిన్ అనుకున్నాను. బట్ ఐ వాజ్ సో గ్లాడ్ దట్ బోత్ ఆఫ్ యూ మీరిద్దరూ
తెలుగు వాళ్ళు అవడం, ఇంత మంచి తెలుగు మాట్లాడడం, ఇంత మంచి తెలుగు సినిమాలో మీరు సినిమా రంగంలోకి ప్రవేశించడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ విల్ బీ దేర్ యాజ్ దే కాల్ ఫ్యాషనబుల్లీ నౌ FDFS అంటుంటారు కదా. సో ఐ విల్ బీ దేర్ వాచింగ్ ద ఫిల్మ్ ఆన్ ఫస్ట్ డే అండ్ ఫస్ట్ షో. మరొకసారి ఈ ప్రేమకు రేంజ్ చెక్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.